పట్టణానికి అతి దగ్గరలో శుభమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ వారి ఫార్మ్ ఫ్లాట్స్ 92 ఎకరాల్లో మెగా వెంచర్. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్లు కేవలం 45 లక్షలకే 1 ఎకరా ఫార్మ్ ఫ్లాట్. కేవలం 23 లక్షలకే 6 ఎకరా ఫార్మ్ ఫ్లాట్. CCAకి అతి దగ్గర, వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్. మరెందుకు ఆలస్యం? వెంటనే సంప్రదించండి 8341141794. నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, బాలుర జూనియర్ కళాశాల ఎకో పార్క్ మైదానంలో బీజేపీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ వయో వృద్ధులు, యువత, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. దేశంలో మరోసారి మోదీ ప్రధాని ఎందుకు కావాలి, నాగర్ కర్నూలుకు, వనపర్తికి జరగాల్సిన అభివృద్ధి, తాను ఏం చేయబోయే అంశాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. దేశం కోసం, ధర్మం పరిరక్షణ కోసం, పిల్లల భవిష్యత్ కోసం మోదీని గెలిపించాలని, వికసిత్ భారత్ సంకల్పంతో మోదీ ముందుకు వెళ్తున్న సందర్భంగా మనమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించుకోవాలని తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వనపర్తి నియోజకవర్గ సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అన్నింటినీ పరిష్కరిస్తానని నమ్మకం నాకు ఉందని, అందుకు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. భారతమాత సేవకై వారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నేనే అత్యంత చిన్న వయస్కుని. నన్ను అన్ని రకాల స్క్రీనింగ్ చేసి ఈ అభ్యర్థి అయితే నాగర్ కర్నూలు పార్లమెంట్ పార్టీలో, అప్పటి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కావాల్సిన మార్పులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూరల్ డెవలప్మెంట్ కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా నాన్నగారి కార్యక్రమాలు, ఎంపీగా పార్లమెంట్ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలని మహిళలకు, యువతకు, అందరికీ అన్ని రంగాల్లో సమాంతరంగా అభివృద్ధి చెందడానికి వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి, అంటే 2047 వరకు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యద్భుత శక్తిగా మార్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాను. నేను నాకు వేసే ఓటు నాకు వేసినట్టు కాదు, మోడీ గారికి వేసినట్టు, ఆయనను ప్రధానమంత్రిగా చేయడానికి వేసిన ఓటది. ఒక గొప్ప నాయకత్వంలో పనిచేసే అద్భుతమైన అవకాశం ఇంత చిన్న వయసులో కలిగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ భవిష్యత్తులో నాకు అవకాశం కల్పిస్తే 3 రంగాలపైన దృష్టి పెడతాను. మొదటిది, ప్రజలందరూ కోరుకునే రైల్వే లైన్ను సాధించి చూపిస్తాను. ఆల్రెడీ నాన్నగారి పరిధిలో సర్వే జరుగుతుంది, దాన్ని ఖచ్చితంగా సాధించడానికి కృషి చేస్తాను. రెండవది, యువతకి వారికి వ్యాపారంలో స్థిరపడేలా వారికి 100 మంది, ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 మందిని సెలెక్ట్ చేసుకుని వారికి అన్ని రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి వ్యాపార రంగంలో స్థిరపడేలా చేస్తాను. 3, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారందరికీ ఒక మంచి భవనం నిర్మించి వారందరికీ ఒక భవనం నిర్మించిస్తానండి. వనపర్తి రిటైర్డ్ ఎంప్లాయీస్. వనపర్తిలో శ్మశాన వాటిక అనేది లేదు. రెండవది, తిరుమల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలనేది. తర్వాత రోడ్ల వైడింగ్ అనేది కూడా మళ్ళీ ప్రారంభం అనేది కాలేదు. కొన్ని ఉన్నాయి కదా సార్ స్థానిక సమస్యలు, ఆ సమస్యలపైన మీరు ఖచ్చితంగా దృష్టి సారిస్తాము. మీరు అన్నట్టు శ్మశాన వాటికను సెంట్రల్ గవర్నమెంట్ ఫండే ప్రతి దగ్గర వచ్చింది, ఈజీఎస్ ద్వారానే వచ్చింది. ఇక్కడ కూడా దాని ప్రపోజల్ పెడతాం, ల్యాండ్ ప్రపోజల్ పెడతాం, కలెక్టర్ గారితో మాట్లాడతాము. ఖచ్చితంగా టూరిజంలో టెంపుల్ని కూడా డెవలప్ చేస్తాము. అవసరమైతే ప్రసాద్ స్కీమ్ కింద రేపు ఆ టెంపుల్ని ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇంకా సార్